టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ర్యాపిడ్ రివిజన్ ద్వారా కంప్లీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి కంప్లీట్ చేద్దాం, రైట్? సో ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్లో సెంటర్కి స్టేట్కి ఏ విధమైన ది లెజిస్లేటివ్ రిలేషన్స్ క్లియర్. సో లెజిస్లేచర్ అనేది ఎవరు తయారు చేయగలరు, ఏ సబ్జెక్ట్స్లో ఎవరు తయారు చేయగలరు అన్న టాపిక్స్ చూస్తాం. దట్ ఈస్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ స్టేట్ చూస్తాము, అండ్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది సెంటర్ స్టేట్ చూస్తాము, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ ది ఫినాన్షియల్ రిలేషన్స్. సో రిలేషన్స్ అన్నీ కూడా మనం 3 types ఆఫ్ రిలేషన్స్ కింద డిస్కస్ చేసుకుంటే ది లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ది ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి చూస్తాం. సో లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అనేది దే కమ్ అండర్ పార్ట్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, పార్ట్ 11లో లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ వస్తాయి. ఫినాన్షియల్ రిలేషన్స్ అనేది పార్ట్ 12లో మనం చూస్తాం, పార్ట్ 12 క్లియర్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్ రిగార్డింగ్ ఆర్టికల్స్ విషయానికి వస్తే మనకి లెజిస్లేటివ్ రిలేషన్స్ ఆర్టికల్స్ అనేవి ఆర్టికల్ 245 నుంచి 255 వరకు లెజిస్లేటివ్ రిలేషన్స్లో ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో ఆర్టికల్ 256 నుంచి ఆర్టికల్ 263 దాకా ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్లో ఆర్టికల్ 268 నుంచి 293 వరకు ఉంటాయి. క్లియర్? ఈ ఆర్డర్ క్రోనాలజికల్లో గుర్తుంచుకోండి. లెజిస్లేటివ్ 245 to 255, అడ్మినిస్ట్రేటివ్ 256 to 263, ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి 268 to 293 అనేది చూస్తాం, రైట్? అయితే ఇప్పుడు ఒక్కొక్కటి కూడా క్లియర్గా కంప్లీట్ చేద్దాం. దట్ ఈస్ ది లెజిస్లేటివ్ రిలేషన్స్. ఫస్ట్ ఇట్ ఈస్ ది లెజిస్లేటివ్ రిలేషన్స్ అయితే ఈ లెజిస్లేటివ్ రిలేషన్స్ అనేవి మనం ఓవరాల్గా టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంటర్ స్టేట్ లెజిస్లేషన్స్ అని కానీ ఇవన్నీ కూడా చూస్తాము. సో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్లో ది టెరిటోరియల్ ఎక్స్టెంట్ అంటే ఎవరి యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఎంత ఉంది అనేది మనం చూస్తే టెరిటోరియల్ ఎక్స్టెంట్ అని అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సెంటర్ యూనియన్, ఇండియా మొత్తంలోనైనా ఏ పార్ట్లో అయినా అది అప్లై అయ్యే లెజిస్లేషన్ చేయగలదు. అంటే ఇండియా మొత్తం కానీ ఆర్ ఎనీ పార్ట్ లెజిస్లేషన్ అనేది సెంటర్ చేయగలదు. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ స్టేట్, కేవలం ఆ స్టేట్లో మాత్రమే ఆ చట్టం యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది, దాన్ని స్టేట్ తయారు చేస్తుంది అనమాట, రైట్? ఎస్. అండ్ మరొక పవర్ అనేది చూస్తాము, దాన్ని మనం ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అని అంటాం. అంటే ఎక్కడైనా ఇప్పుడు ఇండియన్ మెయిన్లాండ్ కాదు, ఎక్కడ కాదు, సో వేరే చోట ఉంది అనుకోండి, అక్కడ ఒకవేళ లెజిస్లేషన్ ఇంప్లిమెంట్ అవ్వాలన్నా సరే ఆ లెజిస్లేషన్ అనేది సెంటరే చేయాలి. అంటే సింప్లీ నథింగ్ బట్ ఇండియన్ ఎంబసీ, క్లియర్? ఇండియన్ ఎంబసీ ఆఫీస్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది అనుకోండి, ఇండియన్ లాస్ అనేవి వర్తిస్తాయి కదా అక్కడ, అది ఇండియన్ ఎంబసీయే అమెరికాలో ఉంటుంది. ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ కింద ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు. ఇటువంటి ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్స్ అనేవి కేవలం సెంటర్ మాత్రమే చేస్తుంది అని మనం చూస్తాం అనమాట. ఇది టెరిటోరియల్ ఎక్స్టెంట్ కింద మనం చూస్తాం, రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, సో టోటల్గా 7th షెడ్యూల్ ప్రకారం 3 సబ్జెక్ట్స్ అనేవి చూస్తాం. ఒకటి ది సెంట్రల్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్ అని తీసుకోవచ్చు. ఈ యూనియన్ లిస్ట్లో టోటల్గా మనకి 98 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి ఈరోజు. ఓకేనా? 98 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి యూనియన్ లిస్ట్లో. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఈరోజు టోటల్గా 59 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. 59 సబ్జెక్ట్స్, క్లియర్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి కాన్కరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్లో టోటల్గా 52 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే యూనియన్ లిస్ట్లో కేవలం యూనియన్ మాత్రమే చేయగలదు, స్టేట్ లిస్ట్లో జనరల్గా స్టేట్ మాత్రమే చేస్తుంది, కాంకరెంట్ లిస్ట్లో ఎవరైనా చేయొచ్చు. అంటే సెంటర్ చేయగలదు, స్టేట్ చేయగలదు. అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్స్ని కొన్ని కండిషన్స్, కొన్ని టైమ్స్లో మాత్రమే యూనియన్ టచ్ చేయగలదు. అది నెక్స్ట్ మనం కమింగ్ క్లాస్లో ఇప్పుడు మనం డీల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ టైమ్స్ కానీ అటువంటి టైంలో
పార్లమెంట్ స్టేట్ సబ్జెక్ట్స్లో ఉన్న సబ్జెక్ట్ మీద ఒక యాక్ట్ అనేది తయారు చేయగలదు అనమాట. ఓకేనా. కాంకరెంట్లో బోత్ సెంటర్ అండ్ స్టేట్ కూడా చేస్తుంది. బట్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పడం జరిగింది, ఒకవేళ సెంటర్కి స్టేట్కి, సెంటర్ ఒక లా తయారు చేసింది, స్టేట్ ఒక లా తయారు చేసింది, వీళ్ళిద్దరికీ కనుక క్లాష్ వస్తే మాత్రం కేవలం సెంట్రల్ లా మాత్రమే స్టేట్ లా కన్నా ప్రివేల్ అవుతుంది అని గుర్తుంచుకోండి. అంటే చాలా క్లియర్గా సెంట్రల్ లెజిస్లేటింగ్ పవర్ అనేది స్టేట్ లెజిస్లేటింగ్ పవర్ కన్నా ఎక్కువ అని చెప్పారు. బట్ ఒక్క ఎక్సెప్షన్ అనేది ఇచ్చారు. ఏంటి, ఒకవేళ స్టేట్ కనుక ప్రెసిడెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే ఆ ఒక్క స్టేట్లో మాత్రం ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. ఆ ఒక్క స్టేట్లో మాత్రం స్టేట్ లా ఈజ్ గ్రేటర్ దెన్ సెంట్రల్ లా అన్నట్టు చూస్తాం. కేవలం ఇదొక ఎక్సెప్షన్ మాత్రమే ఆఫ్టర్ గెటింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ అని మనం చూస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ఈవెన్ దట్ ఈస్ జిఎస్టీ కూడా చాలా స్పెసిఫిక్గా చూస్తాము. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ జిఎస్టీ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 2016 or 17 యాక్ట్ అనేది తీసుకుంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ క్లియర్. సో ఈ జిఎస్టీ అనేది తీసుకొని రావడం జరిగింది. సో జిఎస్టీ కూడా ఇద్దరికి ఈక్వల్ రోల్ అనేది ఉంటుంది అని మనం చూస్తాం. అండ్ దెర్ ఈస్ సంథింగ్, సెంట్రల్ సబ్జెక్ట్ కాదు, స్టేట్ సబ్జెక్ట్ కాదు, కాంకరెంట్ సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది రెసిడ్యూరీ లిస్ట్ అని చెప్తాం. రెసిడ్యూరీ లిస్ట్ అంటే సెంటర్, స్టేట్, కాంకరెంట్ సబ్జెక్ట్స్లో ఏవైతే చెప్పరో అవన్నీ కూడా రెసిడ్యూరీ లిస్ట్లో మనం చూడొచ్చు. అయితే రెసిడ్యూరీ లిస్ట్ మీద లెజిస్లేషన్ కనుక ఎవరు చేయగలరు, పవర్ అనేది కేవలం పార్లమెంట్కి ఇచ్చారు. అంటే కాన్స్టిట్యూషన్ పవర్ పార్లమెంట్కి ఇచ్చింది. స్టేట్ వాళ్ళు రెసిడ్యూరీ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ని టచ్ చేయడానికి లేదు. అండ్ గుర్తుంచుకోండి, రెసిడ్యూరీ లిస్ట్ అనేది అండర్ ఆర్టికల్ 248 మనం చూస్తాం. ఓకేనా, ఆర్టికల్ 248 ప్రకారం రెసిడ్యూరీ లిస్ట్ అనేది చూస్తాం. అయితే నేను అన్నాను కదా, పార్లమెంట్ కొన్నిసార్లు స్టేట్ సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అని. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో అసలు పార్లమెంట్ ఏ కండిషన్స్లో స్టేట్ లెజిస్లేషన్లోకి ఎంటర్ అవ్వచ్చు అనేది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాము. కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్తో సహా నేను ఇక్కడ కంప్లీట్ చేస్తాను. సో దట్ మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటే మాత్రం కంప్లీట్గా ఈ టాపిక్ అనేది మీకు ఫినిష్ అయిపోతుంది అనమాట. ఓకేనా, పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ది స్టేట్ ఫీల్డ్. That if you observe, there is under Article 249. Article 249 ప్రకారం ఒకవేళ రాజ్యసభ కనుక ఒక రిజల్యూషన్ పాస్ చేసింది అనుకోండి, స్టేట్ సబ్జెక్ట్ మీద ఉన్నది ఒక లిస్ట్ చట్టం తయారు చేయాలి అంటే అప్పుడు పార్లమెంట్కి పవర్ అనేది వస్తుందన్నమాట. అయితే కాన్స్టిట్యూషనల్ ఇంటెన్షనల్గా రాజ్యసభకు మాత్రమే పవర్ అనేది ఇచ్చారు. సో అయితే ఇక్కడ గుర్తుంచుకోండి దట్ రాజ్యసభ ఈ రెజల్యూషన్ అనేది 2/3 మెంబర్స్తో తీసుకొని రావాలి. అంటే రాజ్యసభలో ఉన్న 2/3 మెంబర్స్ ఒక రెజల్యూషన్ని తీసుకొని రావాలి స్టేట్ సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్ సబ్జెక్ట్ అనేది దట్ ఈస్ ది లా అండ్ ఆర్డర్ అనుకోండి, లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్లో చట్టం అనేది పార్లమెంట్ చేయాలి అంటే అప్పుడు రాజ్యసభ 2/3 మెంబర్స్తో ఈ రెజల్యూషన్ అనేది తీసుకొస్తుంది. ఈ రెజల్యూషన్ ఓటింగ్ అయిన తర్వాత దీని మీద చట్టం చేసే అధికారం అనేది పార్లమెంట్కి ఉంటుందన్నమాట. అది కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప చేయడానికి లేదు. సార్ వాట్ ఈజ్ నేషనల్ ఇంట్రెస్ట్? సింప్లీ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే మనం అర్థం చేసుకోవాలి, అప్పుడు ఇండియా మొత్తానికి కూడా అవసరమై ఉండాలన్నమాట. అట్లాంటి సమయంలో రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్కి పవర్ వస్తుంది. అయితే గుర్తుంచుకోండి, అలా పార్లమెంట్ తయారు చేసిన చట్టం అంటే ఈ లా అండ్ ఆర్డర్ మీద చట్టం చేశారు. దీని యొక్క వ్యాలిడిటీ అనేది గుర్తుంచుకోండి 1 year మాత్రమే ఉంటుంది. 1 year ఈజ్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది యాక్ట్ విచ్ ఈజ్ మేడ్ అండర్ ఆర్టికల్ 249. బట్ ఇది ఎన్నిసార్లు అయినా సరే రెన్యూ చెయ్యొచ్చు. అంటే 1 year అలాగా 100 years అయినా సరే చెయ్యొచ్చు అనమాట. క్లియర్, ఎటువంటి లిమిట్ కూడా పెట్టలేదు. బట్ దీని యొక్క వ్యాలిడిటీ 1 year. అంటే అర్థం ఏంటి సార్, 1 year తర్వాత మళ్ళీ పార్లమెంట్ 2 houses కూడా సపరేట్గానే ఆ బిల్ని మళ్ళీ రెన్యూ చేస్తూ పాస్ చేస్తేనే ఆ బిల్ అనేది ఉంటుందన్నమాట యాక్ట్ కింద. ఓకేనా, ఒకవేళ లెట్స్ టేక్ ఒక 2 years చేశారు, తర్వాత పార్లమెంట్ రెన్యూ చెయ్యలేదు అనుకోండి, దాని టైం అయిపోయిన 6 months వరకు ఉంటుంది. 6 months తర్వాత
కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో పెట్టారు, 2014 to 2015 ఉంది, మళ్ళీ 2015లో రెన్యూ చేశారు, 2015 to 2016 డిసెంబర్ దాకా ఉంది అనుకోండి. 2017లో రెన్యూ చేయలేదు కాబట్టి 2017లో 6 months తర్వాత అంటే 2017 జూన్ జూలై టైం కల్లా ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ అండర్ ఆర్టికల్ 249. క్లియర్? సో ఇదొక కండిషన్ చూస్తాం. నెక్స్ట్ కండిషన్ అనేది చూసుకుంటే ఒకటేంటి, రాజ్యసభ రిజల్యూషన్ పాస్ చేయాలి 2/3 తో అండర్ ఆర్టికల్ 249. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ అనేది అండర్ ఆర్టికల్ 250. అండర్ ఆర్టికల్ 250 చూస్తాం. డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఉంది అంటే మాత్రం అప్పుడు పార్లమెంట్ స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్ మీద అయినా సరే లెజిస్లేషన్ అనేది చేయగలదు. ఓకేనా? సో అయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు, అలా తయారు చేసిన చట్టం అనేది ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత 6 months ఉండి 6 months తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో 6 months తర్వాత ఎమర్జెన్సీ అయిపోయిన 6 months తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. రైట్? నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నంత వరకు ఉంటుంది, నేషనల్ ఎమర్జెన్సీ క్లోజ్ అయిపోతే 6 months తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైరీ అయిపోతుంది అండర్ ఆర్టికల్ 250. సో 2 conditions, ఒకటి రాజ్యసభ రిజల్యూషన్, సెకండ్ వన్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అని చూస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ అండర్ ఆర్టికల్ 252 చూస్తాము, ఒకవేళ 2 or more states కనుక రిక్వెస్ట్ చేశాయి అనుకోండి పార్లమెంట్కి, స్టేట్స్ రిక్వెస్ట్ చేస్తే ఈ సబ్జెక్ట్ మీద మీరే చట్టం చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పార్లమెంట్ దీని మీద చట్టం చేయగలదు అని గుర్తుంచుకోండి. దానికి ఎటువంటి టైం వ్యాలిడిటీ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిస్టారికల్గా చూసుకుంటే ఈవెన్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆర్టికల్ 252 ప్రకారం తీసుకొచ్చారు. సో 2 or more states చెప్పాయి అనమాట వైల్డ్ లైఫ్ మీద పార్లమెంటే లెజిస్లేషన్ చేయాలని. అలా చెప్తే ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అయితే లెట్స్ టేక్ ఈ యాక్ట్ తీసుకొని రమ్మని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏపీ అండ్ తమిళనాడు అడిగాయి అనుకోండి, వాళ్ళిద్దరే అడిగారు కాబట్టి పార్లమెంట్ ఈ చట్టం చేస్తే కేవలం వీళ్ళిద్దరికి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. అయితే ఫ్యూచర్లో కావాలంటే ఇంకెవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత కర్ణాటక జాయిన్ అవ్వచ్చు, కేరళ కావాలంటే కేరళ జాయిన్ అవ్వచ్చు, ఇట్లాగా. రైట్? అయితే ఈ యాక్ట్ ఒక్కసారి చేసిన తర్వాత ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మళ్ళా రెస్పెక్ట్ టు స్టేట్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద చట్టం చేయడానికి లేదు, అమెండ్మెంట్స్ కూడా చేయలేదు. ఏ అమెండ్మెంట్స్ చేయాలనుకున్నా పవర్ అనేది పార్లమెంట్కే ఉంది. ఓకేనా? ఆర్టికల్ 252 ప్రకారం 2 or more states రిక్వెస్ట్ చేయొచ్చు. ఇట్లా 1 yearకే రెన్యూ చేయడం, ఎక్స్పైరీ అయిపోవడం ఉండదు. ఆ యాక్ట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అయితే ఏ స్టేట్స్ అయితే కావాలి అని రిక్వెస్ట్ చేశాయో కేవలం ఆ స్టేట్స్లో మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అయితే ఒక్కసారి ఇలా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన పార్లమెంట్ మీద నెక్స్ట్ ఎటువంటి పవర్ కూడా స్టేట్స్కి ఉండదు అని మనం చూస్తాం అనమాట. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ అండర్ ఆర్టికల్ 253. క్లియర్? ఆర్టికల్ 253 ప్రకారం టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ ఫారెన్ కంట్రీస్లో అగ్రిమెంట్స్ ఏవైతే చేస్తారో ఆ అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ స్టేట్ సబ్జెక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు స్టేట్స్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని యాక్సెప్ట్ చేయడానికి ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ చట్టం అనేది చేయగలదు అనమాట. ఓకేనా? రైట్. ఇది మాత్రమే కాదు, దెర్ ఇస్ ద లాస్ట్ కండిషన్, 5th కండిషన్. డ్యూరింగ్ ప్రెసిడెంట్స్ రూల్, ఈవెన్ ప్రెసిడెంట్స్ రూల్ టైంలో కూడా పార్లమెంట్ స్టేట్ సబ్జెక్ట్లో చట్టం చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు. సో అయితే ఈ టైంలో పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అనే సబ్జెక్ట్ మీద యాక్ట్ చేసింది. పోలీస్ అనేది స్టేట్ లిస్ట్ వస్తుంది, జనరల్గా ఏపీ చేయాలి. బట్ ప్రెసిడెన్షియల్ రూల్ ఉండడం వల్ల పార్లమెంట్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద యాక్ట్ చేసింది. అయితే ప్రెసిడెన్షియల్ రూల్ కొంత టైం తర్వాత క్లోజ్ అయిపోతుంది కదా. అయితే దీని మీద చేసిన యాక్ట్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అవ్వదు. దిస్ ఈస్ ద క్లియర్ డిఫరెన్స్. మనం నేషనల్ ఎమర్జెన్సీ చూసేటప్పుడు ఆటోమేటిక్గా 6 months తర్వాత ఎక్స్పైరీ అవుతుందని చూస్తాం. బట్
ప్రెసిడెంట్స్ రూల్ టైంలో ఆటోమేటిక్గా ఎక్స్పైరీ అవ్వదు. మరి ఎలా సార్? మరి ఎలా అంటే ఇట్ ఈజ్ అప్ టు ది స్టేట్ మళ్ళీ ప్రెసిడెంట్స్ రూల్ అయిపోయిన తర్వాత స్టేట్లో మెంబర్స్ కూర్చుంటారు కదా, గవర్నమెంట్ కూర్చుంటుంది కదా, ఇట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్. దాన్ని ఉంచాలనుకుంటుందా తీసేయాలనుకుంటుందా అనుకొని దాని విధంగా డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. బట్ ఆటోమేటిక్గా మాత్రం ఎక్స్పైరీ అవ్వదు. ఓకేనా? సో ఇది మనం ఓవరాల్గా చేస్తాము. ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేస్తే చేయగలరు. 250 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ టైంలో చేయగలరు. 252 ప్రకారం 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేస్తే చేయగలరు. 253 ప్రకారం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేయగలరు. ఈవెన్ ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నా సరే చేయగలరు. ఈ 5 కండిషన్స్ అని కూడా గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకేనా? అండ్ ఇది మాత్రమే కాదు, జనరల్గా మనం సెంటర్ కూడా కొన్ని డైరెక్షన్స్ అనేది ఇవ్వగలదు అని మనం చూస్తామన్నమాట. రైట్? ఎస్, అంటే సెంటర్కి కొంత కంట్రోల్ అనేది స్టేట్ లెజిస్లేషన్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కొన్ని యాక్ట్స్ ఏవైతే స్టేట్ చేస్తుందో అవి ప్రెసిడెన్షియల్ కన్సెంట్ గురించి ఉంచగలదు. ఇలాంటివి మనం చూస్తామన్నమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, when it comes to the part of article 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో కూడా సెంటర్ కెన్ డైరెక్ట్ ది స్టేట్స్. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో తక్కువ ఖర్చులు పెట్టండి అని సెంటర్ స్టేట్కి చెప్పగలదు. ఇట్లాంటివన్నీ కూడా సెంటర్స్ కంట్రోల్ అనేది స్టేట్ మీద ఉంటుంది అని చూస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఫ్రమ్ ది లెజిస్లేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ ఇట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూడండి. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కూడా నేను ఏమని చెప్పాను, పార్ట్ 11లోకే వస్తాయి. అండ్ ఆర్టికల్స్ అనేవి చూసుకుంటే 256 నుంచి 263 దాకా మనం ఈ రిలేషన్స్ అనేవి చూస్తామన్నమాట. అయితే లెజిస్లేటివ్ పవర్స్లోనే ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా సెంటర్కి స్టేట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా 2 కూడా ఉన్నాయన్నమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, కొన్ని ఆబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి స్టేట్స్ అండ్ ది సెంటర్కి. సో సెంటర్ని స్టేట్స్ని చాలా జాగ్రత్తగా సెంటర్ అనేది చూసుకోవాలి. కొన్ని డైరెక్షన్స్ కనుక సెంటర్ ఇస్తే స్టేట్ వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి చూడాలి. ఇట్లాంటివన్నీ కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్స్ డైరెక్షన్స్ అనేవి చూసుకుంటే స్టేట్ లెవెల్లో మనకి కమ్యూనికేషన్ ఛానల్స్ అనేవి ఉంటాయి కదా, కమ్యూనికేషన్ ఛానల్స్, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అవి ఏ ఉన్నా సరే వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత స్టేట్కు ఉంటుందన్నమాట. ఒకవేళ వీళ్ళు ఇక్కడ ప్రాపర్గా చూసుకోకపోతే ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టే స్కోప్ ఉంటుందన్నమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, స్టేట్స్లో రైల్వే లైన్స్ ఉంటాయి కదా, రైల్వే లైన్స్ని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత స్టేట్ తీసుకోవాలి. అండ్ ఇది మాత్రమే కాదు, మదర్ టంగ్ని ప్రమోట్ చెయ్యండి అని సెంటర్ చెప్తే ఆ విధంగా స్టేట్స్ చేయాలి. ఒకవేళ చెయ్యలేదు అంటే మాత్రం ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టే ఛాన్స్ ఉందన్నమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కూడా డైరెక్ట్ చేయగలదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పగలదు, ఎస్సీ ఎస్టీస్ మీద మీరు ఏదైతే వెల్ఫేర్ మెషర్స్ తీసుకుంటున్నారో అవి సరిపోదు, వాటితో పాటు ఇవి కూడా చెయ్యండి అని సెంటర్ ఏదైనా చెప్తే ఆ డైరెక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా డైరెక్టివ్స్ ఆఫ్ సెంటర్ అని చూస్తాము. డైరెక్టివ్స్ ఆఫ్ సెంటర్, వీటిని ఖచ్చితంగా స్టేట్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ దెర్ ఈస్ అనదర్ పవర్స్ దట్ ఈస్ కాల్డ్ ది డెలిగేషన్ పవర్స్. ఈ డెలిగేషన్స్ అనేవి మ్యూచువల్ డెలిగేషన్స్ అని అంటాం. మ్యూచువల్ డెలిగేషన్ అంటే దెర్ ఈజ్ ది సెంటర్ అండ్ దెర్ ఈజ్ స్టేట్. అయితే ఫంక్షన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, బట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయలేక స్టేట్స్ని చేయమంటాయి. అంటే ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ది స్టేట్ టు డూ దీస్ ఫంక్షన్స్. ప్రెసిడెంట్ స్టేట్స్కి రిక్వెస్ట్ చేయగలరు అనమాట. ఏమని? మీరు ఈ ఫంక్షన్స్ని చెయ్యండి అని రిక్వెస్ట్ చేయగలరు. క్లియర్? ఎస్. అయితే ఇట్లా రిక్వెస్ట్ చేశారు అంటే స్టేట్స్ మే రిజెక్ట్, కావాలంటే రిజెక్ట్ చేయగలరు, మేము చెయ్యలేం సార్ అని చెప్పి చేయగలరు అనమాట. క్లియర్? కేవలం స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తే మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ అనేవి డెలిగేట్ చేయగలరు. డెలిగేట్ అంటే బాధ్యతాయుతంగా అప్పగించడాన్ని డెలిగేషన్ అని అంటాం. ఓకేనా? ఎస్. అలానే స్టేట్ కూడా గవర్నర్, గుర్తుంచుకోండి,
ఏ విధంగా ప్రెసిడెంట్ స్టేట్ని రిక్వెస్ట్ చేయగలరు, అలానే గవర్నర్ కూడా సెంటర్ని రిక్వెస్ట్ చేయగలరు. సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తారు, ఇవి స్టేట్ ఫంక్షన్స్ మీరు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేయగలరు. ఇక్కడ కూడా సెంటర్ కావాలంటే చేయగలదు, లేదంటే రిజెక్ట్ చేయగలదు అనమాట. బట్ వన్ థింగ్, బట్ ఎప్పుడైతే ఒకవేళ ఈ రిక్వెస్ట్ కనుక పార్లమెంట్ ఇచ్చింది అనుకోండి, డెలిగేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ అనేవి స్టేట్ చేసి తీరాల్సింది అని పార్లమెంట్ ఇచ్చింది అంటే స్టేట్ ఈజ్ బౌండ్ టు ఫాలో. ప్రెసిడెంట్ అడిగితే రిజెక్ట్ చేయొచ్చు, బట్ పార్లమెంట్ అడిగితే మాత్రం స్టేట్కి రిజెక్ట్ చేసే పవర్ అనేది ఉండదు. దీన్ని మనం మ్యూచువల్ డెలిగేషన్లో చూస్తాం. చూడండి, ఈ పవర్స్ అనేవి కేవలం పార్లమెంట్ ఇవ్వగలదు, స్టేట్ లెజిస్లేచర్ సెంటర్కి ఈ విధంగా ఇవ్వలేదు, కేవలం పార్లమెంట్ మాత్రమే స్టేట్స్కి చెప్పగలదు అనమాట. ఓకేనా, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, సెంటర్కి స్టేట్కి మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి బాగా ఉండాలి అని చెప్పి వేరియస్ యాక్ట్స్ అనేవి కూడా చూస్తాము. దట్ ఈజ్ ఆర్టికల్ 262 ప్రకారం దట్ ఈజ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలని చూస్తాము. ఆర్టికల్ 263 చూస్తాం. ఆర్టికల్ 263 ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చూస్తాం. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది చూస్తాము. ఇట్లాగా వాళ్ళిద్దరు ఫంక్షన్స్ అనేవి చూస్తాం. ఇంకా ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి ఉంటాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చూస్తాము. ఎమర్జెన్సీ టైంలో కూడా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి కొద్దిగా అటు ఇటు చేంజ్ అవుతాయి, ఎందుకంటే ఓవరాల్ ఎమర్జెన్సీ టైంలో పవర్స్ అనేవి సెంటర్కే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. రైట్. సో దీస్ ఆర్ ది వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అని చూస్తాం. అండ్ నౌ ఇట్ ఈస్ ది ఫినాన్షియల్ ఫంక్షన్స్. నేను ర్యాపిడ్ రివిజన్లో ఏవైతే చెప్తున్నానో ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా వదులుకున్నా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా సిరీస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేస్తే టాపిక్స్ అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి అన్నమాట. రైట్. ఎస్. సో ఫినాన్షియల్ రిలేషన్స్ కమ్స్ అండర్ పార్ట్ 12లో చూస్తాము. అండ్ ఈవెన్ ఆర్టికల్స్ కూడా ఆర్టికల్ 268 నుంచి ఆర్టికల్ 293 దాకా మనం చూస్తాం అనమాట. రైట్. 268 నుంచి 293 దాకా చూస్తాము ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి పర్టికులర్గా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని ట్యాక్స్ రెవెన్యూస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ 268 నుంచి ప్రతి ఆర్టికల్ చదవాలా? అవసరం లేదు. క్లియర్. 268 నుంచి ప్రతి ఆర్టికల్ చదవాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని పవర్స్ అనేవి సెంటర్కి స్టేట్కి ఫినాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయి అని చూసుకుంటే చాలు, అంతకన్నా ఎక్కువ చూడాల్సిన అవసరం అనేది లేదనమాట. బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్. రైట్. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఉంటాయి. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉంది అండర్ ఆర్టికల్ 279. క్లియర్. సో జిఎస్టీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. జిఎస్టీ దట్ ఈస్ ఆర్టికల్ 279A 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో తీసుకొచ్చారు, అవునా. అండ్ దెర్ ఈస్ ఫినాన్స్ కమిషన్ అండర్ ఆర్టికల్ 280. కేవలం కొన్ని ఇంపార్టెంట్ ఇట్లాంటివి చూసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ది ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో కూడా మనం చూస్తామన్నమాట. రైట్. ఎస్. అయితే ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ దట్ దట్ ఈస్ ది బారోయింగ్ పవర్స్. క్లియర్. బారోయింగ్స్ అనేవి చూస్తాం. బారోయింగ్స్ అనేవి 2 ఆర్టికల్స్ చూస్తాము. దట్ ఈస్ ఆర్టికల్ 292, ఆర్టికల్ 293. 292 ప్రకారం బారోయింగ్స్ ఆఫ్ సెంటర్ చూస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైనా బారో చేయగలదు, స్టేట్లోని బారో చేయగలదు, వేరే కంట్రీలో కూడా బారో చేయగలదు. అండ్ 293 ప్రకారం స్టేట్ యొక్క బారోవల్ కెపాసిటీ గురించి మాట్లాడారు. స్టేట్ యొక్క బారోవల్ కెపాసిటీ అనేది సెంటర్ విధించిన పరిమితుల్లో ఉంటుంది. అండ్ స్టేట్ కేవలం ఇండియాలో మాత్రమే బారో చేయగలదు, వేరే కంట్రీలో బారో చేయలేదన్నమాట. ఓకేనా. సెంటర్కి ఈ లేవరేజ్ ఉంది, స్టేట్కి ఈ లేవరేజ్ అనేది లేదనమాట. స్టేట్ కేవలం విత్ ఇన్ ఇండియాలో మాత్రమే బారో చేయగలదు, సెంటర్ మాత్రం ఓవరాల్గా ఇండియా కానీ వరల్డ్ లెవెల్లో కానీ బారో చేయగలదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ ఏ స్టేట్ అయినా సరే సెంటర్కి అప్పు ఉంటే సెంటర్ చెప్పినట్లే వినాలి. అప్పు తీసుకునేటప్పుడు ఫర్దర్గా కూడా అప్పు తీసుకునేటప్పుడు సెంటర్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే చెయ్యాలి అని మనం చూస్తామన్నమాట. రైట్. సో దీస్ ఆర్ ది వేరియస్ థింగ్స్ దట్ వీ జనరల్లీ టేక్. అండ్ దెర్ ఆర్ సమ్ స్మాల్ ఇష్యూస్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ స్టేట్లో ఉంటే స్టేట్ వాటికి ట్యాక్సెస్ అనేది విధించదు. క్లియర్. అలానే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేది విధించదన్నమాట. ఓకేనా. రైట్. ఈ విధంగా ఓవరాల్గా చూస్తాము. అండ్ ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో
మనం ఇంకా దెర్ ఆర్ వేరియస్ రికమెండేషన్స్ అనేవి చూస్తాం. ప్రతి రికమెండేషన్ చదవాల్సిన అవసరం లేదు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి బాగుండాలి అని చెప్పి వీ ఆల్సో సీ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేవి మనకుంటాయి. అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి స్మూత్గా తీసుకొని వెళ్ళడానికి ది రాజ్మన్నార్ కమిటీ రికమెండేషన్స్ అని మనం పర్టికులర్గా చూస్తాము. సో దట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి స్మూత్ అవుతాయి అని చెప్పేసి. అండ్ దెర్ ఈస్ ది Anandpur Sahib. Clear? As this is rapid revision, we cannot cover each and every recommendation. Clear? సో ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ ఈవెన్ మీరు ఎగ్జామ్ ముందు కూడా వీటిని పర్టికులర్గా చూసి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కమిటీస్ ఉన్నాయి అని చూసుకుంటే చాలు, అంతకన్నా అవసరం లేదు. క్లియర్? రైట్. అండ్ దిస్ ఈజ్ ది వెస్ట్ బెంగాల్ మెమరాండం కూడా చూస్తాము. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, రాజమన్నార్ కమిటీ, ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్, వెస్ట్ బెంగాల్ మెమరాండం, ఇవన్నీ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి స్మూతెన్ చేయడానికి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 2 కమిటీస్ నెక్స్ట్ ఏవైతే రాస్తానో అవి అవుట్ ఆఫ్ ఎవ్రీ కమిటీ దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి సర్కార్య కమిషన్ రికమెండేషన్స్ అనేవి చూస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ సర్కార్య కమిషన్ రికమెండేషన్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ ది అనదర్ కమిషన్ దట్ ఈస్ ది పూంచి కమిషన్. క్లియర్? సో పూంచి కమిషన్ ఉన్నాయి. ఈ 2 కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి రికమెండేషన్స్ అనేవి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని స్మూదెన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. మీకు ఇదంతా కూడా కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ తర్వాత మనం బేసిక్గా ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా చూస్తాము. అయితే ఈ టాపిక్ మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 262 ప్రకారం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడ సాల్వ్ చేసుకోవాలి? ఎస్. అయితే ఈ పవర్ అనేది పార్లమెంట్కి ఇస్తే పార్లమెంట్ ఏం చేసింది? యాక్ట్స్ని తయారు చేసింది అనమాట. రైట్. ఆర్టికల్ 262 ప్రకారం మనం వీసీ ది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఒకవేళ స్టేట్స్ మధ్యలో డిస్ప్యూట్స్ వస్తే మనం ఈ ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. సో ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ట్రిబ్యునల్స్ అనేవి ఇష్యూని రిజాల్వ్ చేస్తాయి. అండ్ ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి రివర్ బోర్డ్స్ యాక్ట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా రివర్ ఉంది అనుకోండి. కృష్ణా రివర్ డిస్ప్యూట్స్ ఉంటే దాని యొక్క ట్రిబ్యునల్కి అప్పగిస్తారు, కృష్ణా రివర్ వాటర్ ట్రిబ్యునల్ అని. సో అది ఇచ్చిన జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కృష్ణా రివర్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకేనా? దిస్ ఈజ్ సింప్లీ ఆర్టికల్ 262లో మనం చూస్తాం. అండ్ దెర్ ఈజ్ ది అనదర్ ఆర్టికల్ ఇన్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్, దట్ ఈజ్ ఆర్టికల్ 263. ఆర్టికల్ 263 ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. దీనికి హెడ్ కింద ప్రైమ్ మినిస్టర్ ఉంటారనమాట. ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో దట్ స్టేట్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా, సెంటర్కి స్టేట్స్కి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా సరే వాటన్నిటినీ కూడా తీరిగ్గా కూర్చొని సాల్వ్ చేయడానికి మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేవి చూస్తాము. దీని యొక్క చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారనమాట. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కింద మనం చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా సెంటర్కి స్టేట్ మధ్యలో ట్రేడ్ రిలేషన్స్ కూడా స్మూతెన్ అవ్వాలి అని చెప్పి ఆర్టికల్ 301 నుంచి 307 వరకు ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్టికల్స్ చూస్తాం. ఇంటర్ స్టేట్ ఇవన్నీ కూడా నాట్ సచ్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆర్టికల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఉంటాయని చూస్తాం. ట్రేడ్ అండ్ కామర్స్ అంటే ఇండియా మొత్తం కూడా ఫ్రీ ట్రేడ్ కామర్స్ అనేది ఉంటుంది. అండ్ ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి స్టేట్స్ మధ్యలో ఉండకూడదు అని ఆర్టికల్స్ 301 to 30 చూస్తామన్నమాట. క్లియర్? అండ్ దీని తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్తో పాటు మనకి జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అది ఇంపార్టెంట్. జోనల్ కౌన్సిల్స్. సో ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇవి స్టాట్యూటరీ బాడీస్. దట్ ఈస్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్తో, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో జోనల్ కౌన్సిల్స్ అనేవి తీసుకొచ్చారు. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ 5 zones. క్లియర్? 5 zones. సో జనరల్గా చూసుకుంటే మాత్రం వీటిని చూడండి. దట్ ఈస్ నార్థరన్ జోనల్ కౌన్సిల్ అంటాము, అండ్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అంటాము, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటాము, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటాము, అండ్ వీ ఆల్సో టేక్ ది సదరన్.
సదరన్ జోనల్ కౌన్సిల్స్ అనేవి. ఈ జోనల్ కౌన్సిల్స్ అన్నీ కూడా ఎక్కడ చూస్తాము, ఇన్ ది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది చూస్తాం. అండ్ దెర్ ఈస్ అనదర్ జోనల్ కౌన్సిల్ దట్ ఈస్ స్పెసిఫికల్లీ ఫర్ ది నార్త్ ఈస్ట్. ఇక్కడ నార్త్లో కొన్ని స్టేట్స్, సెంటర్లో కొన్ని స్టేట్స్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో కొన్ని స్టేట్స్ అనేవి ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్లో జోనల్ కౌన్సిల్ మాత్రం దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ అనేది మనం చూస్తాము. ఏంటిది, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ జోనల్ కౌన్సిల్కి చైర్మన్ కింద హోమ్ మినిస్టర్ ఉంటారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ ఉండరు, హోమ్ మినిస్టర్ ఉంటారు. సో హోమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది చైర్మన్. వైస్ చైర్మన్ కింద రెస్పెక్ట్ టు జోనల్ కౌన్సిల్స్లో స్టేట్స్ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కసారి వైస్ చైర్మన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సౌత్ జోనల్ కౌన్సిల్లో, సదరన్ జోనల్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుడుచ్చేరి ఉన్నాయి. సో యూనియన్ టెరిటరీస్ కూడా పార్టిసిపేట్ చేస్తే అది కూడా గుర్తుంచుకోండి. హోమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కింద ఉంటారు. సదరన్ జోనల్ కౌన్సిల్లో వైస్ చైర్మన్ ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ తెలంగాణ, ఆ నెక్స్ట్ ఇయర్ కర్ణాటక, ఆ నెక్స్ట్ ఇయర్ తమిళనాడు, ఇట్లా స్టేట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట వైస్ చైర్మన్ పొజిషన్ గురించి, రైట్. జోనల్ కౌన్సిల్లో కూడా స్టేట్స్ మధ్యలో ఉన్న సత్సంబంధాలు మరింత పెంచుకొని సెంటర్తో ఇంటిగ్రేట్ అవ్వడానికి, హార్మోనియస్ రిలేషన్స్ బిల్డ్ చేయడానికి మనం ఈ జోనల్ కౌన్సిల్ బాడీ కూడా చూస్తామన్నమాట. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. సో అయితే ఈ క్లాస్లో టోటల్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూసాము. ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసాం. అయితే ఇది కంప్లీట్ ర్యాపిడ్ రివిజన్ సిరీస్. మీకు ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనం క్లియర్గా డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. అయితే క్లాస్ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంటర్స్. థ్యాంక్ యూ.